1977 నవంబర్ 19 భారతదేశ చరిత్రలోని అత్యంత చీకటి రోజు. కృష్ణా జిల్లాలోని దివిసీమను తాకిన ఆకాశాలలు ఊళ్ళకు ఊళ్ళే కడలి గర్భంలో కలిసిపోయాయి. అప్పుడు దివసీమ రోధించిన తీరు చూసి యావత్తు తెలుగు జాతి గుండెలు పగిలిపోయాయి. ఆపదలో ఉన్న అన్నదమ్ములను ఆదుకోవడానికి అప్పుడు ప్రాంతాల సరిహద్దులు అడ్డం రాలేదు. మా తెలుగు అన్నదమ్ములు బతకాలి అంటూ తెలంగాణ పల్లెటూర్ల నుంచి రాయలసీమ గడపల నుంచి మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని, మెడలోని తాళిబొట్లను సైతం లెక్క చేయకుండా విరాళంగా ఇచ్చారు. కోట్ల రూపాయల నిధులు, లారీలకు లారీలు నిత్యావసరాలు కృష్ణా తీరానికి తరలి వచ్చాయి. అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నాయకత్వంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి మంత్రి మండలి వెంకట కృష్ణారావు స్వయంగా రంగంలోకి దిగి బాధితులను ఆదుకున్నారు. ప్రజలందరూ కుల మతాలు ప్రాంతాలు భేదాలు మర్చి ఒక్కటయ్యారు. ఆ సాయంతోనే దివిసీమ మళ్ళీ కోలుకుంది, పునర్జీవం పోసుకుంది. కానీ నేడు రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల కోసం కొందరు నాయకులు ఆంధ్రోడని తెలంగాణోడని ప్రాంతాల మధ్య గోడలు కడతా ఉన్నారు. స్వార్థ రాజకీయాల కోసం మన మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. కష్టకాలంలో కులం ప్రాంతం చూడని ఒకే ఒక్క గుండె మన తెలుగు గుండె. రాజకీయ నాయకుల కుట్రలను బద్దలు కొడదాం, ప్రాంతీయ విభేదాలను పక్కన పెడదాం. ఎందుకంటే మనం ఎప్పటికీ తెలుగు వారమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతి తెలుగు వారికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.